సార్, ప్రభుత్వం అందరికీ ఒకేలాగా విద్యను అందించాలి. అందరికీ సమానమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్య అందించాలి. ఉచితమైన విద్య అందించాలి. వింది అందించాలంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి. అంటే కార్పొరేట్ని స్కూల్స్ని సమర్థిస్తూ ఇలాగా గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహిస్తున్నాం, మేము బిల్డప్ చేస్తున్నాం అనేది అది కరెక్ట్ కాదు. ముందు కార్పొరేట్ స్కూల్స్ లేకుండా అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ లాగా విద్యా విధానం ఉంటే అందరికీ పేదవాడికి మేలు జరుగుతుంది. ఎప్పుడైతే పేదవాడికి మేలు జరుగుతుందో దేశం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్లోని కొన్ని ఫ్రీ కూడా ఇస్తున్నారు, కంప్యూటర్స్ కూడా ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో కంప్యూటర్స్ కూడా మనకి అందజేశారు జగన్ గారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో కూడా మనకి ప్రతిదీ ఫెసిలిటీస్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ ద్వారా అన్నీ అమరుస్తున్నాయి. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేసి పబ్లిక్లో టాక్ సార్. ప్రభుత్వాల విద్యార్థులకి అన్ని పథకాలు అందించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య ఎందుకు పెరగలేదు సార్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చారు. కార్పొరేట్ వ్యవస్థ అంటే నారాయణ, చైతన్య వీళ్ళు ఈ స్కూల్స్ని ప్రభుత్వం ప్రోత్సహించినంతకాలం అందరికీ సమానమైన విద్య ఉండదండి. అందరికీ సమానమైన విద్య ఉండదు. అందరికీ సమాన విద్య అయితే ఎప్పుడైతే లేదో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు ఉండవు. అందుచేత అందరూ సమానమైన విద్య కోరుకునే వాళ్ళందరూ కూడా స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ అని, ప్రైవేట్ స్కూల్స్ అని కాకుండా అందరికీ ఒకేలాగా స్కూల్స్ కావాలి. రెండోది, మన మాతృభాషలో అర్థం కానిది మాతృభాషలో ఎప్పుడైతే అర్థం కాదో వాడికి ఇతర భాషలు కూడా అర్థం కావండి. అంటే ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా మాతృభాషలోని, అంటే మన తెలుగులోనే అవగాహన పరిచితే వాడికి ఎక్కువ అవగాహన అవుతుంది. వాడి సబ్జెక్ట్ అభివృద్ధికి దోహదపడతాయి సార్. లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలోని అమ్మఒడి అనేసి ఇచ్చారు. ప్రతి అకౌంట్లోనే అమ్మ వాళ్ళ అకౌంట్లో అందరిలోనే పిల్లల అకౌంట్లు అమ్మ తల్లి అకౌంట్లో పడేది. ఇప్పుడు తల్లికి 100 అని అంటున్నారు. డైరెక్ట్ కాలేజీకి ఇస్తున్నాను అంటున్నారు, కాలేజీకి కానీ స్కూల్కి కానీ. సో దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? అది ఎప్పుడు ఇవ్వగలరని మీ ఐడియా? సార్, ఈ అమ్మఒడి ఇచ్చారు. అది ఎంతవరకు పిల్లలకు యూజ్ చేస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అదే ఆ పిల్లల పేరుని నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తే చాలు పిల్లలకి. ఈ రెండు ఉన్నట్లయితే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం. రెండోది, అమ్మఒడి అది మిస్యూజ్ అవుతాయి. అమ్మఒడికి ఇవ్వకుండా వాడికి అదే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ అబ్బాయి పేరునే బ్యాంకులు వేసుకున్నట్టయితే 20 సంవత్సరాల తర్వాత అదే అమ్మాయికి అయితే ఏ ఎడ్యుకేషన్కైనా ఉన్నత చదువులు చదువుకోవడానికైనా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం సార్.